నాగబాబు గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నాగబాబు గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్. పవన్ కళ్యాణ్ గారు మీ తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు మీరు ఆయన వెనుకున్నారా? పార్టీని అనౌన్స్ చేసే టైంలో ఆయన వెనుకున్నారా? మీరు ఆయన ముందున్నారా? మీరు ట్విట్టర్లో ఒక మెసేజ్ చేశారు సార్. ట్విట్టర్లో ఒక మెసేజ్ చేశారు కదా, ఆ మెసేజ్కి నేను రిప్లై ఇస్తున్నాను అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు పార్టీని అనౌన్స్ చేసే టైంలో ఆయన వెనక ఎవరున్నారో తెలుసా అండి? స్టూడెంట్స్ 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, నిరుద్యోగులు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వారు ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెనకే ఉన్నారు సార్. ఇప్పటి వరకు కూడా ఆయన వెనకే ఉన్నారు. మీరు ట్విట్టర్లోనూ ఒక మెసేజ్ చేశారు సార్. ఆ మెసేజ్ అండి, మీరు ట్విట్టర్లో మెసేజ్ చేశారు కదా, అలాంగ్ న్యూ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్స్, యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్. నాగబాబు గారు మీరు సైలెన్స్ యువర్ టంగ్ అనేసి ట్విట్టర్లో మెసేజ్ చేశారు కదా, ఆ మెసేజ్ ఎవరికో ప్రజలకు తెలియచేయాలి. దయచేసి జన సైనికులను అన్నారా, వీర మహిళలను అన్నారా, ప్రజలను అన్నారా, ఎవరిని అన్నారో మీరు తెలియచేయాలి. నాగబాబు గారు పార్టీ అనౌన్స్ చేసే టైంలో పవన్ కళ్యాణ్ గారు వెనక, అదే మీ తమ్ముడు గారు వెనక మీరు లేరు సార్. మీ తమ్ముడు గారు వెనక మీరు లేరు. నిరుద్యోగులు, కాలేజీ స్టూడెంట్స్లు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఉన్నారు. మీరెవరూ లేరండి. అయినా సరే ఒక అన్నయ్య అనేసి మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయారు. ప్రశ్నించినోడు ఏమన్నా తప్ప? సైలెన్స్ యువర్ టంగ్ అని మెసేజ్ చేశారు కదా పబ్లిక్లో. మీరు పార్టీలకు ఎప్పుడు వచ్చారయ్యా? జనసేన పార్టీలకు ఎప్పుడు వచ్చారు? ఒకప్పుడు వచ్చేసి మా అన్నయ్యతోనే నేను ఉంటాను, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంటాననేసి మీడియా ముందుకు వచ్చి చెప్పిన రోజులు యూట్యూబ్లో రావనుకున్నారా?